సూర్యుడి ప్రీతి కోసం ఆ రోజు దానం ఇవ్వాలి. 2 వస్తువులు ఆ రోజు దానం ఇస్తే సమస్త జాతక దోషాలు తొలగిపోతాయి. ఆ 2 వస్తువులు ఏంటంటే మొట్టమొదటిది గొడుగు, రెండవది పాదరక్షలు అంటే చెప్పులు. గొడుగు, చెప్పులు ఈ 2 కూడా రథసప్తమి రోజు దానం ఇస్తే సమస్త గ్రహదోషాలు, జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కాబట్టి రథసప్తమి రోజు ప్రధానంగా 4 విధులు పాటించాలి. మొదటిది స్నానం, రెండవది నైవేద్యం, మూడవది చిక్కుడుకాయలతో రథం, నాలుగవది దానం. ఈ నాలుగింటిలో మీకు ఏది వీలైతే అది చేయండి. కానీ స్నానం మాత్రం ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే నాలుగిట్లో కూడా స్నానానికి చాలా ప్రాధాన్యత ఉంది. జన్మజన్మల దరిద్రం పోగొట్టే శక్తి ఆ స్నానానికి ఉంటుంది. అలాగే స్నానం చేసేటప్పుడు మీకు వీలైతే ఒక చిన్న శ్లోకం మనసులో చదువుకోండి. ఆ శ్లోకం ఏంటంటే నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమః వరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే. ఇది శ్లోకం. నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమః వరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే. ఈ శ్లోకం చదువుకోలేరనుకోండి, దానికి ప్రత్యామ్నాయంగా ఓం సవిత్రే నమః అనుకోండి. ఓం సవిత్రే నమః అనుకుంటూ స్నానం చేసిన అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే రథసప్తమి సందర్భంగా ఎవరైనా సరే సూర్యాష్టకాన్ని విన్నా చదివినా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి.